హలో మామ, నమస్తే. ఇందులో చేపలు పట్టడానికి అయితే మా ఊరోళ్ళు పక్క ఊరోళ్ళు చాలా మందే వచ్చారు. కనీసం ఒక 50 మందికి పైగా వచ్చారు మామ. అందులో చాలా మందికి చేపలు దొరికాయి. అందరికీ కేజీకి పైగా చేపలు అయితే దొరికాయి. నాకైతే కొద్దిగా చిన్నవి అయితే దొరికాయి. ఈలోగా మా ఫ్రెండ్ గాడికి అయితే మా ఊరు అబ్బాయి ఇతనికైతే ఒక చేప అయితే దొరికింది. ఏం చేప చూడండి, ఇదైతే రవ్వ. మేమైతే రోజు చేప. ఇంట్లో అయితే మా జిగిడి దోస్తు గాడు అయితే పిలిచాడు అనమాట. ఒక కార్నర్కి వెళ్ళిపోయాడు. చేప పడిందని పిలిచాడు. దగ్గరికి వెళ్తే ఊజి మీద కూర్చుని పడిపోతాడు. వాడు ఎక్స్ప్రెషన్ చూస్తే చేప పడినట్లేదు, నా మీద ఏదో ప్రాంక్ చేసినట్టు అయితే నాకైతే అనిపించింది. స్టార్టింగ్ లో నేను అయితే నమ్మలేదు చేప పడినట్టు. ఆడు చేయి తిప్పుతున్నాడు, నీరు ఎగరేస్తున్నాడు. అయినా ఇదేం చేప పడుతుందా, నా మీద ప్రాంక్ చేస్తాడేమో అనుకున్నాను. ఊజి ఎత్తాడే కానీ వెనక్కి కెమెరా పెట్టుకుని వెళ్ళాను. ఆడి పైకి వెళ్ళిన తర్వాత తెలిసింది నిజంగా చేప అయితే పడి ఉన్నది, కొరమీను. ఇద్దరము కష్టపడి అయితే తిరిగాము, కానీ మా ఫ్రెండ్ గాడికి లక్కీ మీద ఒక చేప అయితే దొరికింది. పర్వాలేదు, హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో మామ, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ బటన్ కింద అయితే ఫుల్ వీడియో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ చూసుకోండి.